తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండు పక్షాల మధ్య పొత్తు గ్యారంటీ అని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. పొత్తు మీరు కార్యకర్తలు ఒప్పుకోకపోయినా, స్థానిక నాయకులు ఒప్పుకోకపోయినా పొత్తుకి మాత్రం అధినేతలు ఇద్దరు కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా సిద్ధపడ్డారన్నది అనేక సందర్భాల్లో మనకు తెలుస్తుంది. కానీ నియోజకవర్గాల్లో స్థానికంగా పరిస్థితులు ఎలా ఉన్నాయని దానికి చిన్న ఉదాహరణకి మీకు ఒకప్పుడు తాజాగా చెప్పుకోవాలంటే, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ స్థానం విషయం ప్రస్తావించుకుందాం. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నాయకులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వరుసగా రాజమండ్రిలో 4-5 సార్లు ప్రాతినిధ్యం వహించిన తర్వాత రాజమండ్రి రూరల్కి వెళ్ళారు. రాజమండ్రి రూరల్ నుంచి కూడా రెండోసారి అప్పటికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మళ్ళీ మూడోసారి ప్రాతినిధ్యం వహించడానికి ఆయన సిద్ధపడుతున్నారు. ఇలాంటి నేపథ్యం ఉండగా ఇప్పుడు ఇది జనసేనకు పొత్తులోకి వెళ్ళింది అని చెప్తున్నారు. జనసేనకి పొత్తులో భాగంగా జనసేనకి ఇవ్వచ్చు రాజమండ్రి రూరల్ అని చెప్తున్నారు. జనసేన నుంచి జనసేనలో సీనియర్ నాయకుడు, పూర్వపు జిల్లా తూర్పుగోదావరి జిల్లా అంటే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సారథ్యం వహిస్తున్న కందుల దుర్గేష్, మాజీ శాసనమండలి సభ్యులు, ఆయన సీటు ఖరారైంది అని జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారే ప్రత్యక్షంగా చెప్పారు, హామీ ఇచ్చారు, భరోసా ఇచ్చారని చెప్పి మంచి జరుగుతోంది. అది దానికి ఆయన ముందుగా కందుల దుర్గేష్ గారు నాకే సీటు ఖరారైందని అఫీషియల్గా ఎక్కడ చెప్పలేదు. కానీ బుచ్చయ్య చౌదరి గారు మాత్రం దీని జనసేనలో వాళ్ళు ఎవరో అడగడానికి నాది సీట్, ఇది నాకు ఖరారు అయిపోయింది, నాకు ఎప్పుడో ఖరారు అయిపోయింది, ఇది నాదే సీట్ అని ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పిన తర్వాత ఈ ప్రచారం బాగా జోరుగా సాగుతుంటే కందుల దుర్గేష్ గారు కూడా వినకుంటే బాగోదనుకున్నారేమో, ఆయన కూడా చెప్పి ఇది నాకే సీట్ అని చెప్పి స్పష్టంగా చెప్పారని ఏం చెప్పారు. మొత్తం మీద ఏమంటే ఇది కలిసి పని చేస్తామని చెప్తున్నారు. పక్క నుంచి జనసేన తెలుగుదేశం ఉమ్మడిగా కలిసి పనిచేసి ఉమ్మడి శత్రువుని ఓడిస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దింపడమే, జగన్ అధికారం నుంచి దింపడమే మా లక్ష్యం అని చెప్తున్నారు. కానీ ఎవరి సీట్లు వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఇలా పేచీలు వస్తున్నాయి, తగాదాలు వస్తున్నాయి. ఇటువంటి తగాదాలు ఒకచోటే ఉంటుందా అంటే దాదాపు పొత్తు ఉన్న ప్రతి చోట ఇటువంటి తగాదాలు కనపడుతున్నాయి. కానీ రాజమండ్రి రూరల్ వరకు విషయం వచ్చేటప్పటికి ఇప్పుడు పత్రికలకు ఎక్కి మీడియాకి ఎక్కిన పరిస్థితి వచ్చింది. అంటే నాదంటే నాదే అని చెప్తున్నారు. అఫీషియల్గా మాత్రం ఇరువురు నేతలు ఎవరో ఎక్కడో అనౌన్స్ చేయలేదు. అయితే ఒకటి మాత్రం చెప్తున్నారు, ఇరువురు నేతలు కలిసి జనసేన అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వీరిద్దరూ కలిసే ఉమ్మడి ప్రకటన చేస్తారు ఈ మొత్తం 175 స్థానాలకు అని చెప్పి ఒక మాట చెప్తున్నారు. అది కాదు, వాళ్ళు 2 ప్రకటించినప్పుడు మేము కూడా 2 ప్రకటించాలి కదా అని పవన్ కళ్యాణ్ గారు తూర్పు ముక్క వదిలి రాజోలు రాజానగరం అన్నప్పుడు రాజోలు రాజానగరం కాదు, ఆయన రాజోలు రాజమండ్రి రూరల్ అన్నా పోయి రాజానగరం అన్నారు అన్నది మరొక మాటగా వినపడుతుంది. ఏదైనా కొంతకాలం ఏం చెప్పారంటే బుచ్చ చౌదరి గారు అనుయాయులు ఏం చెప్పారంటే కందుల దుర్గేష్నే రాజానగరం తరలించడమో, రాజమండ్రికి తరలించడమో, ఎంపీకి పోటీ చేయించడమో జరుగుతుంది తప్ప సీటు మాత్రం బుచ్చయ్య చౌదరి గారిదే అని చెప్పి వాళ్ళు ధీమాగా చెప్తున్నారు. ఇది ఇలా లోపల నలిగేది ఇప్పుడు బజార్కి ఎక్కినట్టుగా ఇద్దరు కూడా మాదే సీటు అని చెప్పుకుని గట్టిగా ఆయన ఎవరు అడగడానికి ఈయన ఎవరు అడగడానికి అనుకుని స్థాయి వరకు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు సోమవారం నాడు రాత్రి రాజమహేంద్రవరంలో బస చేసి మంగళవారం నాడు పొద్దున్న రాజమహేంద్రవరంలో పార్టీ ముఖ్యులతోటి మంతనాలను జరిపే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. యాక్చువల్గా మధ్యాహ్నానికి రావాలనుకున్నారు, రాలేదు. సోమవారం రాత్రికి వారు రాజమండ్రి రావడం, విడిచేయడం, మంగళవారం నాడు ఇక్కడ సభ జరగడం జరుగుతుంది. అప్పుడైనా క్లారిటీ వస్తుందా అంటే బహుశా అధికారికంగా రేపు కూడా కందుల దుర్గేష్ గారి సీటు గురించి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఉమ్మడిగా ప్రకటిస్తామని చెప్తున్నారు కాబట్టి. లేదు, ఇది ఒకటి అలా ఉమ్మడిలో కాకుండా మాదే ఇది అని ఆయన ఏమైనా చెప్తారా, చెప్పరా అన్నది మాత్రం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ ప్రకటన జరిగినా జరగకపోయినా మాత్రం మొదటగా కింద స్థాయిలో మాత్రం అంటే తెలుగుదేశం శ్రేణుల్లో కానీ జనసేన సైనికుల్లో కానీ 2 చోట్ల మాత్రం అసంతృప్తులు అయితే మాత్రం ప్రబలుతున్నాయి. ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం, కింద స్థాయిలో నాయకులు ఇద్దరు కంటెస్టెంట్స్ ఇద్దరు కూడా సీట్ నాదే అనడం అంటుంటే ఎటు పాలిపోని వాళ్ళు ఆయనకి ఎలా సీట్ ఇస్తారు, ఈయనకి ఎలా సీట్ ఇస్తారని ఇక రకంగా ఇప్పుడు ఆఖరికి ఎలా తయారైందంటే ఇది తెలుగుదేశం పార్టీకి చెందిన కమ్మవారు, జనసేనకు చెందిన కాపులు కూడా ఇది కాపు కమ్మ తగాదా కింద తయారయ్యి ఇప్పుడు ఆఖరికి సైట్ ఆయనకి ఎలా ఇస్తారని వీళ్ళు, ఆయనకి ఎలా ఇస్తారని వాళ్ళు ఇద్దరు ఒకరికొకరు దూషించుకుని ఘర్షణలు పడి పందాలు వేసుకునే స్థితి వరకు కూడా వెళ్ళింది. పందాలు కూడా కాస్తున్నారు కొన్ని చోట్ల. ఇది ఖచ్చితంగా జనసేనకే ఇస్తారని చెప్పి కొంతమంది పందాలకు సిద్ధపడుతుంటే కాదు, తెలుగుదేశందే ఇది, రాజమండ్రి రూరల్ ఎప్పుడు తెలుగుదేశానికే తప్ప జనసేనకి ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కందుల దుర్గేష్కి ఆశ ఏంటంటే కందుల దుర్గేష్
ఇంతకుముందు పోటీ చేసినప్పుడు కూడా ఇద్దరు కాపు అభ్యర్థులు అంటే ప్రజారాజ్యం పార్టీ తరఫున వీళ్ళు ఇద్దరు చీలిపోవడం వల్ల అప్పుడు ఆయన పరాజయం పాలవలసి వచ్చింది. అలాగే ఇంకొకసారి ఏమైందంటే పరిస్థితి రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ దీని తరఫున పోటీ చేసినప్పుడు కూడా ఇద్దరు కాపు అభ్యర్థులు ఉండడం. అంతకుముందు రవణం శ్రీరాములని ప్రజారాజ్యంలో పెట్టినప్పుడు మళ్ళీ ఇంకో ఆకుల వీర్రాజు గారిని ఇక్కడ పెట్టినప్పుడు అప్పుడు కూడా ఇద్దరు కాపు అభ్యర్థుల మధ్యలో పెట్టినప్పుడు ఎవరు జరిగినా మొత్తం మీద ఓటు చీలిపోవడం వల్ల నష్టం జరుగుతోంది. ఒకసారి బీసీకి 2 సార్లు బుచ్చ చౌదరి గారికి వెళ్ళిపోయింది చీలిపోవడం వల్ల. కానీ ఇది కాపు స్థానం అని చెప్పి వాళ్ళు బలంగా చెప్తున్నారు. ఇది జరుగుతుందా, పని జరుగుతుందా, జరగదా మాత్రం ఎలా ఉన్నా మాత్రం కింద కార్యకర్తల స్థాయిలో మాత్రం విభేదాలు పొడచూపి ఇప్పుడు పందాలు వేసుకుని మాది సీటు మాది అనే స్థితికి వెళ్ళింది.